నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి పవిత్రోత్సవాలు పూర్ణాహుతితో ముగిశాయి. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో 3 రోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారం మహాపూర్ణాహుతితో ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయంలో విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం 11:05 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి, శాంతి హోమం, కుంభప్రోక్షణ నివేదన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఈవో శ్రీ జె శ్యామలారావు దంపతులు పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 5 గంటల వరకు శ్రీకృష్ణస్వామి ముఖమండపంలో అమ్మవారితో పాటు శ్రీ సుదర్శన చక్ర తాల్వార్కు స్వప్న తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత చక్ర తాల్వార్ను పల్లకీపై ఊరేగింపుగా పద్మ పుష్కరిణి వద్దకు తీసుకెళ్లి శాస్త్రోక్తంగా చక్రస్నానం నిర్వహించారు. శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. భక్తుల కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల దర్శన టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కోసం ఈ నెల 20న ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. లక్కీ డిప్ టికెట్లు పొందిన భక్తులు 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోపు డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఈ నెల 21న ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవా టికెట్లను కూడా అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు. అలాగే 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకన్లు విడుదల చేస్తామని పేర్కొన్నారు. శ్రీవాణి ట్రస్ట్ టికెట్లను ఉదయం 11 గంటలకు వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో టోకన్ల కోటాను విడుదల చేయనున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా గరుడ సేవను వైభవంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి గరుడునిపై కొలువుదీరి ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. గరుడ వాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజేస్తారని, అంతేగాక జ్ఞాన వైరాగ్య ప్రాప్తి కోరే మానవులు జ్ఞాన వైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడిని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని పండితులు పేర్కొంటున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్య దేశాల్లోనూ గరుడ సేవకు అత్యంత ప్రాముఖ్యం ఉన్నది. గోవింద నామస్మరణలతో తిరుమల క్షేత్రం మారుమ్రోగింది. రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయిన వరద బాధితులకు జిల్లాలో వివిధ రూపాల్లో దాతల నుండి సుమారు 84,50,193 రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళంగా అందించినట్లు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని వరదల కారణంగా నష్టపోయిన వరద బాధితులకు సహాయార్థం జిల్లా యంత్రాంగంతో పాటు వివిధ సంస్థల నుండి విరాళాలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించామని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వివిధ సంస్థల నుండి అదేవిధంగా ఉద్యోగస్తులు ఒకరోజు వేతనాన్ని వరదల్లో నష్టపోయిన బాధితులకు అందజేశారని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చాలామంది కూడా సీఎంఆర్ఎఫ్కి చాలామంది దాతలు రోజు సహాయం చేయటం అనేది మనము గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెక్కుల ద్వారా ఇతరత్ర మెథడ్స్ లైక్ కొంతమంది ఏమన్నా భోజనం పెట్టడం, కొంతమంది బట్టలు ఇవ్వటము, రకరకాల వాళ్ళకి చేతనైనంత వాళ్ళు విరాళం కింద ఇవ్వడం జరుగుతుంది. మిగతా వాళ్ళు డైరెక్ట్గా పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్ వీళ్ళందరూ కూడా ముందుకు రావడం, విద్యావేత్తలు ముందుకు రావడం, అదేవిధంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ముందుకొచ్చి మనకి ఏదైతే నష్టం వాటిల్లిందో దాన్ని పూరించడానికి తమ వంతు వాళ్ళు సహాయం చేస్తున్నారు. అదంతా కూడా మనం చూస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే మనము తిరుపతి జిల్లాకు సంబంధించి పోయిన వారము అందరూ అధికారులకు కూడా విన్నవించుకోవడం జరిగింది. చాలామంది అధికారులు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇదివరకే 1 డే శాలరీని వాళ్ళు ఆల్రెడీ సీఎంఆర్ఎఫ్కి డొనేట్ చేయటం జరిగింది. అందులో భాగంగానే ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్, అదేవిధంగా రెవెన్యూ సర్వీస్ ఆఫీసర్స్, పోలీస్ డిపార్ట్మెంట్, మోస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్స్ ఇచ్చున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలలో భాగంగా విస్తృతంగా తనిఖీలు నిర్వహించి
అనధికారికంగా ఉన్న 32 మంది అపరిచితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో ఈరోజు తిరుమలలో తిరుమల సబ్ డివిజన్ పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. సరైన గుర్తింపు కార్డులు లేకుండా తిరుమల నందు ఉంటున్న 32 మంది వ్యక్తులను పట్టుకొని వారిపైన కేసు నమోదు చేసి తిరుపతి తహసీల్దార్ గారి వద్ద బైండోవర్ కొరకు పంపించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు తిరుమలలో ఉన్న బాలాజీనగర్ వాసులు, హోటళ్లలో, భవన నిర్మాణాల్లో పనిచేస్తున్న వారు, ఇతరత్రా కారణాల వల్ల కొండపైన ఉన్నవారు అందరి గుర్తింపు కార్డులను పరిశీలించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తిరుమల పోలీస్ వారు ఈ చర్యలు తీసుకున్నారు. స్థానికుల ముసుగులో ఎలాంటి అసాంఘిక ఘటనలకు తావు లేకుండా ముందస్తు చర్యలో భాగంగా సరైన గుర్తింపు కార్డు లేని వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని డీఎస్పీ విజయశేఖర్ తెలిపారు. ఖచ్చితంగా ఈ హోటల్ యజమానులు కానీ మరియు ఈ భక్తుల ఈ మఠాల్లో పనిచేసే వర్కర్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఖచ్చితంగా విధిగా తీసుకొని వాటిని పోలీసులకు ఖచ్చితంగా అప్పచెప్పవలను. తిరుమలలో ఎవరైనా సరే ఎక్కడి నుంచి వచ్చినా ఇక్కడ పనిచేసే వ్యక్తులు ఖచ్చితంగా మాకు అందరి యొక్క ఆధారాలు, ఆధార్ కార్డ్సు మరియు వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు, వాళ్ళ ఫోన్ నెంబర్సు విధిగా వచ్చి మాకు ఇవ్వవలను. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో పౌర్ణమిని పురస్కరించుకొని చండీ హోమం నిర్వహించారు. తిరుపతి పరిసర ప్రాంతాల్లోని భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. ప్రతి నెలా జరుగుతున్న చండీ హోమం ఈరోజు భాద్రపద మాసం పౌర్ణమి సందర్భంగా విశేష వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ చండీ హోమంలో దంపతులు అనేక మంది పాల్గొని ప్రసాదములు స్వీకరించారు. శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి అని శరత్కాలంలో అంటే రాబోతున్నటువంటి ఆశ్వీజ మాసంలో ఈ చండీ హోమం చేయాలి. మనకు రేపు రాబోయే పౌర్ణమి రోజున చండీ హోమంలో అనేక మంది పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దడమే నగరపాలక సంస్థ ధ్యేయమని కమిషనర్ నారపరెడ్డి మౌర్య పేర్కొన్నారు. ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని, ప్లాస్టిక్ నివారించేందుకు నగరపాలక సంస్థ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. అందులో భాగంగా కమిషనర్ మౌర్య, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ యువ అన్వేష్ తిరుపతిలోని ప్లాస్టిక్ దుకాణాలపై విస్తృత దాడులు నిర్వహించారు. అంతకుముందు కమిషనర్ మౌర్య, యువ అన్వేష్కి తోపుడు బండ్లు, టిఫిన్ సెంటర్లో ప్లాస్టిక్ వాడేటటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ ప్లాస్టిక్ నిర్మూలించేందుకు నగర ప్రజలు సహకరించాలని నగర వాసులను కోరారు. ప్లాస్టిక్ వాడకం వల్ల అనేక వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని ప్రజలందరూ గుర్తుంచుకొని జూట్ బ్యాగ్, గుడ్డ బ్యాగులు, పేపర్ కవర్స్ వంటివి వాడటం వల్ల పర్యావరణానికి మేలు కలుగుతుందని, ప్లాస్టిక్ వాడటం ద్వారా పర్యావరణం కలుషితం అవుతుందని తెలిపారు. ప్లాస్టిక్ వస్తువులను మరోసారి అమ్ముతూ పట్టుబడితే దుకాణాలకు సంబంధించిన లైసెన్స్ రద్దు చేస్తామని కమిషనర్ పేర్కొన్నారు. చాలా చోట్ల స్టాక్ కొన్ని కేజెస్లో నియర్లీ టన్స్లలో తీసుకోవడం జరిగింది. ఫైన్ కూడా అంతే భారీగా వేశాము. సో సప్లయర్స్ ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ బ్యాన్ అనేది మనం అరికడితే ఎక్కడైతే మన రీటైలర్స్ ఉంటారో అక్కడ కూడా అరికట్టడం జరుగుతుంది. ఆ రీటైలర్స్ దగ్గర కూడా మనము రైడ్ చేసేసి మినిమం ఫైన్ కూడా వేయడం జరుగుతుంది. బట్ సప్లయర్స్ ముఖ్యంగా అందరికీ విజ్ఞప్తి ఏంటంటే మన గవర్నమెంట్ పెట్టిన ప్లాస్టిక్ మేనేజ్మెంట్ రూల్స్లో మనకి 120 మైక్రాన్స్ ఉండాలి క్యారీ బ్యాగ్. సో 120 మైక్రాన్స్ క్యారీ బ్యాగ్ అవైలబుల్ చాలా తక్కువ ఉంది కాబట్టి 75 మైక్రాన్స్ వరకు కూడా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం. అండ్ మనం ఏదైతే వ్రాపింగ్ బ్యాగ్స్ ఉంటాయో ఆ 51 మైక్రాన్స్ తక్కువ లేకోకుండా ఉండాలి. కానీ ఇప్పుడు చూస్తే అసలు దానిపైన లేబుల్ లేదు. లేబుల్ లేకోకుండా అసలు ఎంత మైక్రాన్ అని తెలియదు. ఒకవేళ ఉన్న ఫేక్వి కనిపించినవి ఎక్కువ బ్యాగ్స్ అనేసి తెచ్చుకుంటున్నారు. అవి తెచ్చుకోకూడదు. అది సప్లయర్స్ బాధ్యత కూడా. మీరు ఎవరికైతే మనం రీటైలర్స్కి అమ్ముతున్నామో అప్పుడు మీరు తెచ్చుకునేటప్పుడే 120 మైక్రాన్స్ క్యారీ బ్యాగ్ లేకపోతే 75 మైక్రాన్స్ అబో క్యారీ బ్యాగ్ ఉండాలి. 51 మైక్రాన్స్ అబో మనం ర్యాప్ చేసే బ్యాగ్స్ ఉండాలి. అది జాగ్రత్తగా చూసుకొని సప్లై చేయాల్సిన బాధ్యత సప్లయర్స్కి ఉంది. కాబట్టి ఈరోజు రైడ్ చేయడం జరిగింది. తర్వాత కూడా మనము ఈ అవేర్నెస్ నాట్ జస్ట్ సప్లయర్స్, రీటైలర్స్ అమ్మకుండా ప్రజలలో కూడా ప్లాస్టిక్ వాడుకోకుండా మన దగ్గర ఉన్న క్లాత్ బ్యాగ్స్, జూట్ బ్యాగ్స్ వాడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫైన్స్ ఇప్పుడైతే పెద్ద పెద్ద సప్లయర్స్లో ల్యాక్స్లో వేస్తాము. 1,80,000, 2,80,000 ల్యాక్స్లోనే వేస్తున్నాం. ఎందుకంటే ఆ స్టాక్ కూడా చాలా పెద్ద స్టాక్, మనం టన్స్లో తీస్తున్నాం. అంత పెట్టుకోకుండా ఉండాలి. సో అంత తెలిసి కూడా పెట్టుకున్నారు కాబట్టి భారీగానే ఫైన్లు వేస్తున్నాం.
దేశంలో లౌకికవాదాన్ని బలపరిచేందుకు దేశ అభివృద్ధి కోసం ఉద్యమాలు నడిపి యువతను పోరాటాల వైపు నడిపించిన వ్యక్తి దేశ రాజకీయాల్లో వేగుచుక్క ఏచూరి అని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి మాజీ అధ్యక్షులు తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి రైల్వే కాలనీలోని సిపిఎం కార్యాలయంలో సీతారాం ఏచూరికి సంస్మరణ సభ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఏచూరి చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ రాజకీయాల్లో విలువలు కలిగిన వ్యక్తి ఏచూరి అని తెలిపారు. భారతదేశానికి సీతారాం ఏచూరి మరణం తీరని లోటని అన్నారు. అభ్యుదయ ఉద్యమాల బలోపేతం కావాలని, అందుకు సీతారాం ఏచూరిని స్ఫూర్తిగా తీసుకోవాలని ప్రముఖులు పిలుపునిచ్చారు. చాలా దేశాల్లో కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఆయన దగ్గరకు వచ్చి సమాలోచనలు చేసి ఆయన అభిప్రాయాలు, సలహాలు, సూచనలు తీసుకున్నటువంటిది నాకు తెలుసు వ్యక్తిగతంగా కూడా. కాబట్టి ఆ రకమైనటువంటి గుర్తింపు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఆయనకి ఉన్నది. ఆ రకంగా చూసుకున్నప్పుడు అనేక కోణాల్లో ఆయన ఒక విశిష్టమైనటువంటి కమ్యూనిస్టు, భారతదేశ ప్రజలు గర్వించదగినటువంటి పుత్రుడు, భారతమాత పుత్రుడు ఆయన అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఆయన మరణం అకాల మరణం ఎవరు ఊహించింది కాదు. 3 రోజుల ముందు దాకా ఆయన మరలా క్షేమంగా తిరిగి ఆసుపత్రి నుంచి వస్తారు అని ఆశతో ఉన్నాం. ఇక ఆఖరికి ఆ ఇన్ఫెక్షన్ లంగ్స్ నుంచి బ్లడ్లోకి, తర్వాత కిడ్నీస్కి, మొత్తం ఆర్గాన్స్కి పెట్టి ఇంకా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా అసమం అని అనుకున్న తర్వాత ఇక మనం ఆయన తుది శ్వాస మనం ఆ వార్త వినాల్సినటువంటి తర్వాత వినాల్సిన పరిస్థితి ఏర్పడింది. చదువుకునే అన్ని పుస్తకాలు మరెవరు కూడా చదువుకోరు అన్నది ఒక వాస్తవం. అందులో సీతారాం ఏచూరి గారు మరింతగా మొత్తం ప్రపంచ పరిజ్ఞానాన్నంతా అవపోసన పట్టిన విధంగా ఆయన పుస్తకాలని చదివి దాన్ని ఆచరణలో పెట్టడానికి, కేవలం పుస్తకం పఠనం కోసమనే కాకుండా ఆచరణలోకి తీసుకురావటం కోసమని అభ్యుదయ సాహిత్యాన్ని, ముఖ్యంగా ప్రాచీన సాహిత్యాన్ని చదివి ప్రాచీన సాహిత్యంలో ఉన్నటువంటి అవసరమైన దానిని తెలియజేస్తూనే విసర్జించవలసినటువంటి అవసరాన్ని గుర్తు చేస్తూ సమకాలీన భారతీయ సమాజానికి అన్వయించి వామపక్ష భావజాలాన్ని ముందుకు తీసుకువెళ్ళటానికి ఏ రకంగా ఉపయుక్తం చేయాలా అన్నటువంటి విషయంలో సీతారాం ఏచూరి గారు చేసినటువంటి ప్రయత్నం మరెవ్వరూ చేయలేదు అన్నది ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు ఆందోళన కలిగిస్తున్నాయని, ఆంధ్రప్రదేశ్లో అమలవుతున్న ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం అనేక సవాళ్లకు సమాధానం చూపగలవని మెక్సికో ప్రతినిధి బృందంకు నేతృత్వం వహిస్తున్న మెక్సికో ప్రభుత్వ ఏరియా డైరెక్టర్ డియాజ్ మరియా స్పష్టం చేశారు. తిరుపతి జిల్లాలో చేస్తున్న తమ 3 రోజుల పర్యటనలో భాగంగా 3వ రోజు మంగళవారం రామచంద్రాపురం మండలంలోని గొల్లపల్లి గ్రామంలో స్థానిక రైతు సి నాగరాజు వ్యవసాయ క్షేత్రంలో స్వయంగా విత్తనాలు వేసి ఏటీఎం, ఏ గ్రేడ్, డ్రాట్ ఫ్రూటింగ్ మోడళ్లను వేసే ప్రక్రియలో పాలు పంచుకున్నారు. ఏపీసీఎన్ఎఫ్ ప్రోటోకాల్స్ అనుసరించి పొలం సరిహద్దులలో పంట సంరక్షణ కోసం జొన్న, మొక్కజొన్న, సజ్జ విత్తనాలు వేశారు. ప్రకృతి వ్యవసాయ పరిజ్ఞానాన్ని, అందులో దాగి ఉన్న సైన్స్ను పూర్తిగా అర్థం చేసుకునేందుకు ఈరోజు ప్రత్యక్షంగా ప్రకృతి వ్యవసాయ ఆదర్శ నమూనాలను వేయడంతో పాటు నేలకు ఘన జీవామృతం అందించి బీజామృతంతో విత్తన శుద్ధి చేసే ప్రక్రియలో కూడా పాలు పంచుకున్నారు. గొల్లపల్లి గ్రామానికి చెందిన నాగరాజు 2017వ సంవత్సరం నుంచి తనకున్న 2.5 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయ విధానాలను అనుసరిస్తున్నాడు. అనంతరం మెక్సికో బృందం కొత్తగండ్రిగ పంచాయతీ పరిధిలోని టీవీ సఫార్లు గ్రామంలో ఏపీసీఎన్ఎఫ్ సిబ్బంది మరియు రైతు సాధికార సంస్థ ఆరోగ్య పోషణ విభాగానికి చెందిన ఇంటర్న్లతో మాట్లాడి ప్రకృతి వ్యవసాయ అమలు విధానాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మరియా మాట్లాడుతూ ఏపీసీఎన్ఎఫ్ ద్వారా ప్రజలు, ముఖ్యంగా మహిళలు ప్రకృతి వ్యవసాయ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనడం ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. ఒక 7 రోజులు వారు మళ్ళీ ఎట్లా నిలబడుకుంటారు? అలాంటి పరిస్థితులు ఎక్కడైనా రావచ్చు. సో ఇదొక్కటి మీరు బాగా, ఇది లేనిది మనకు మన భవిష్యత్తు లేదు అని భావించి ఇది మీరు ప్రతి ఒక్కరు కూడా, మీరు, మీ భర్తలు, మీ అత్తమామలు, ఇది మన భవిష్యత్తు కోసం. భవిష్యత్తు అంటే ఎక్కడో దూరం అని లేదు.
మరుసటి రోజే ఉంది, ఒక నెల తర్వాత ఉంది, లేకుంటే వారికి అరటి తోట బాగుందని మురిసిపోయారు ఆయన. రైతులను ఇబ్బందికి గురి చేస్తే ఉద్యమం తప్పదని, ఎక్స్ప్రెస్ హైవే కోసం భూములు ఇచ్చిన రైతాంగాన్ని ఇబ్బందులకు గురి చేస్తే ఉద్యమం ఉధృతం చేస్తామని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు హెచ్చరించారు. చిత్తూరు నేషనల్ హైవే కార్యాలయం వద్ద సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యాన జరిగిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ, చిత్తూరు తచ్చూరు హైవే కోసం నాడు భూసేకరణ చట్టం మేరకు రైతులతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు అధికారులు వ్యవహరించకపోవడం దారుణమని పేర్కొన్నారు. గత హామీలు విస్మరించి నేడు సర్వీస్ రోడ్డు, అండర్ పాసులు లేకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. సత్వరం అధికారుల తప్పిదాలు సరిదిద్దాలని, లేనిచో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని 100 రోజుల్లో అభివృద్ధి పదంలో నడుపుతామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి అన్నారు. సుమారు 10 కోట్ల రూపాయల పనులు వివిధ దేశాల్లో జరుగుతున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈరోజు చూస్తే మరి కర్నల్ కాలువ, ఓటేరు కాలువ, ఇంకా ఎక్స్వైజ్ ఏవైతే ఉన్నాయో అవన్నిటి మీద మున్సిపాలిటీ తరఫున ఈ 100 రోజుల్లో 50 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఎప్పటి నుంచో కూడుకుపోయిన దగ్గర 6 నుంచి 7 ఫీట్ కూడుకుపోయింది. అవన్నీ కూడా క్లీన్ చేసి రేపు పొద్దున వర్షం పడితే ఏ ఇంట్లో కూడా ఒక చుక్క నీరు పోకుండా బ్రహ్మాండంగా దాన్ని చేసావు. ఫేజ్ 1 ఇది. ఫేజ్ 2 ఆ పక్కనున్న అంత చెత్త కూడా పైన కూడా అంత చెట్లు అన్నీ తీసేసావు. ఒక సైక్లింగ్ ట్రాక్ కూడా చెప్పెట్టి, ఒక వాకింగ్ ట్రాక్ లాగా పెట్టి, అవన్నీ కూడా ఆహ్లాదకరమైన వాతావరణం ఒక పేదవాడు కూడా ఉండాలని చెప్పి ఒక మంచి దుర్పలంతో ముందుకు పోతున్నానని చెప్పి తెలిపేదానికి గర్వంగా ఉంది. శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా పురవీధులలో పంచమూర్తుల గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయంలోని అలంకార మండపంలో దేవతామూర్తి విగ్రహాలకు సర్వాంగ సుందరంగా అలంకరించిన పూజలు నిర్వహించారు. హారతులు ఇచ్చి వాహనాలపై ఆసీనులను చేశారు. ముందుగా విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుని మూషిక వాహనంపై, మయూర వాహనంపై వల్లీదేవి సమేత సుబ్రహ్మణ్య స్వామిని, నంది వాహనంపై స్వామివారిని, సింహవాహనంపై అమ్మవారిని, చివరగా చండకేశ్వర స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. పౌర్ణమి సందర్భంగా భక్త కన్నప్ప కొండపై ఉన్న పార్వతీ పరమేశ్వరుల నిలువెత్తు విగ్రహాల పక్కన చంద్రుడు ప్రకాశవంతంగా కనిపించడంతో భక్తులు తన్మయత్వం చెందారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిభ ఉన్న ప్రతి ఒక్క క్రికెటర్కు మంచి భవిష్యత్తు అందించడమే ధ్యేయంగా కృషి చేస్తానని, జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి అన్ని విధాలా సహకరించి అతి త్వరలో ఉమెన్స్ క్రికెట్ అకాడమీ ఏర్పాటు చేస్తానని ఏసీఎస్ స్టేట్ ఇన్ఫ్రా కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ పేర్కొన్నారు. అదే కాకుండా ఇప్పుడు చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ సీనియర్ ప్లేయర్స్ అందరూ కూడా మాకు ప్రపోజ్ చేసింది ఏంటంటే, మన జిల్లా మొత్తం మీద 40 ఫ్రాంచైజీలు ఇచ్చినట్లయితే ఆ ఫ్రాంచైజీల నుంచి మేము టీములు సెలెక్ట్ చేసుకొని మేము లీగ్ చేస్తాం సార్. ఆ మ్యాచ్ల్ని లైవ్ చేసి చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సూపర్వైజింగ్ చేసినట్లయితే ఎక్కువ మంది ఆ ఫ్రాంచైజీస్ ద్వారా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, ఇక మీదట రాబోయే రోజుల్లో చిత్తూరు జిల్లాలో ఏ లీగ్ జరిగినా లైవ్ ఇవ్వాలి, పిల్లలందరికీ లైవ్ మ్యాచ్లుగా ఆపర్చునిటీ ఇవ్వాలి, వాళ్ళని ఎక్స్పోజ్ చేయాలి, వాళ్ళు ఆడే ఒక స్కిల్స్ని కూడా బాగా ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ సజెషన్స్ తీసుకున్నాము. ఆ సజెషన్స్ తీసుకొని ఎవరైతే క్రికెట్ మీద ప్యాషన్ ఉందో, క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ అప్రోచ్ అయినట్లయితే జిల్లాలో 40 ఫ్రాంచైజీలు ఇస్తున్నాము. ఆ 40 ఫ్రాంచైజీలు కూడా క్రికెట్కి రిలేటెడ్గా ఉన్న వాళ్ళకే ఇస్తున్నాము. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో జరిగిన పవిత్రోత్సవాల్లో అపశృతి చోటు చేసుకోవడం శోచనీయమని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూర్ తారక శ్రీనివాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బేరివారి మండపం వద్ద పంచమూర్తులు ఊరేగింపులో అక్కడి పందిళ్లు తగిలి స్వామివారి వాహన చప్పరం కలిశాలు ఒరిగిపోవడం, తొలి రోజు పుణ్యావచనం నీళ్లు పట్టడం వంటివి జరగకపోవడం, మూడో రోజు ఉత్సవమూర్తిని తీసుకెళ్లడానికి నానా ఇక్కట్లు ఎదుర్కోవడం, ఇలా దేవస్థానం అధికారులు అలసత్వం మూలంగా పలు అపశృతులు చోటు చేసుకోవడం భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతినేలా చేస్తున్నాయని, పవిత్ర క్షేత్రానికి ఇది మంచిది కాదని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహించిన పవిత్రోత్సవాలలో అధికారులు నిర్లక్ష్యం కారణంగా అపశృతులు చోటు చేసుకోవడం, వాటిని అధికారులు సరిదిద్దే ప్రయత్నం చేయకపోవడం సరైనది కాదని శ్రీకాళహస్తీశ్వర స్వామివారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు
అంజూర్ తారక శ్రీనివాసులు అన్నారు. మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు విలేకరులతో మాట్లాడుతూ పవిత్రోత్సవాలను మూల విరాట్లకు శక్తిని పునరేకీకరణ చేయడానికి నిర్వహించే పూజలని, దేవస్థానం అధికారుల నిర్లక్ష్య వైఖరి మూలంగా పవిత్రత దెబ్బతినడం భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆ పవిత్రోత్సవాలు జరిగే 13వ తేదీ ఈ నెలలో మొట్టమొదటి రోజు భరద్వాజ మహాముని, అదేవిధంగా శ్రీకాళహస్తి మోక్షం పొందినట్లుగా శ్రీకాళహస్తి అన్నట్లు పాము, ఏనుగు, సాలెపురుగు వీటిని కూడా ఆ రోజు అభిషేకాలు జరిపి 4 మాడా వీధుల్లో ఊరేగింపు జరుపుతారు. మొట్టమొదటి రోజే అధికారుల యొక్క నిర్లక్ష్యం పరాకాష్ఠ జరిగింది. ఏ విధంగా అంటే అభిషేకం జరిగింది, ఉత్సవమూర్తులు తీసుకున్నారు, శ్రీపాద కూలీలు మోస్తున్నారు, అదేవిధంగా అక్కడ ఉండే అయ్యవాళ్ళు కూడా నడుస్తూ ఉన్నారు. మలమల మాడే ఎండలో ఎత్తుకొని ఉత్సవమూర్తులు ఎత్తుకొని పరిగెత్తడం జరిగింది. అంటే ముందుగా ఎక్కడైనా కూడా దేవాలయం నుంచి ఉత్సవమూర్తి బయలుదేరే ముందుగా 4 మాడా వీధులను పరిశుభ్రం చేసుకొని నీళ్లు పట్టడం అది చాలా చిన్న ఎగ్జిక్యూషన్. ఆ యొక్క విషయాన్ని కూడా ఆ అధికారులు, పరిపాలన అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావడం, ఏసీలకే పరిమితమైపోతున్నారు. మొదటి రోజు పొరపాటు అయింది అనుకుంటే మళ్ళా 3వ రోజు బేరువారి మండపం దగ్గర అన్నదానం జరుగుతూ ఉంది, హోమం జరిగింది, అన్నదానం జరుగుతూ ఉంది. ముందుగా ఉత్సవం జరుగుతూ ఉందంటే 4 మాడా వీధుల్లో పోయి సంప్రోషణ చేసుకొని రావాలి. ఒక అధికారి పోయి చూసుకొని రావాలి 4 మాడా వీధులు క్లియర్గా ఉన్నాయా లేదా అని. లేదు, చూసుకోవాలా. ఆ రోజు కూడా మోసే మోతగాళ్ళు అన్నదానం జరుగుతూ ఉంటే అంగళ్ళకు అతి ఆనుకొని వాటిండే సైకిళ్ళు, రిక్షాలు వాటిని తోసుకుంటూ వాటిని మోసుకుంటూ అక్కడ రావాల్సి వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం బోర్ మోటార్ ఏర్పాటు చేసి విద్యార్థుల దాహార్తి తీర్చినందుకు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్కు రుణపడి ఉంటామని హాస్టల్ విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. చిత్తూరు సావిత్రమ్మ డిగ్రీ కళాశాలలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు, కృష్ణవేణి పీవీకే కళాశాలకు సంబంధించిన విద్యార్థులకు సావిత్రమ్మ కళాశాలలో హాస్టల్ వసతి ప్రభుత్వం చాలా కాలంగా ఏర్పాటు చేసి ఉంది. ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా హాస్టల్లో త్రాగునీరు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ కళాశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సందర్భంగా సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. స్పందించిన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పుట్టినరోజుల్లో బోరు వేసి మోటార్ అమర్చి హాస్టల్లో త్రాగునీటి కొరత లేకుండా విద్యార్థులకు చేసినందుకు వార్డెన్ కరుణ విద్యార్థినులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలుపుతూ థ్యాంక్ యూ ఎమ్మెల్యే అని హర్షం వ్యక్తం చేశారు. యాదవ కులస్తుల అభివృద్ధికి అఖిల భారత యాదవ మహాసంఘం ఎప్పుడూ ముందుంటుందని, యాదవ కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు తమ శక్తివంచన లేకుండా కృషి చేస్తామని జిల్లా అధ్యక్షులు వాసు యాదవ్ పేర్కొన్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల విజయవాడలో నిర్వహించిన రాష్ట్ర యాదవ మహాసభ జయప్రదం చేసిన యాదవ కులస్తుల కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. యాదవ సంఘం యొక్క రాష్ట్ర వాణిజ్య అధ్యక్షునిగా కుప్పం రవి యాదవ్ గారిని నియమించడం కూడా జరిగింది. అలాగే రాష్ట్ర ఉపాధ్యక్షులుగా గాలం వెంకటేష్ యాదవ్ గారు, అలాగే తిరుపతి టౌన్ యూత్ అధ్యక్షుడిగా మించల్ మణికంఠ యాదవ్ గారు, అలాగే జిల్లా అధికార ప్రతినిధిగా మేకల రవి యాదవ్ గారు, అలాగే జిల్లా ఉపాధ్యక్షుడిగా గొల్లపల్లి వంశీకృష్ణని మన సంఘం యొక్క రాష్ట్ర మరియు జిల్లా కమిటీల్లో తీసుకోవడం కూడా జరిగింది. అన్ని రాజకీయ పక్షాలు చాలా తీవ్రమైనటువంటి అన్యాయం చేశాయి. ఆ అన్యాయానికి వ్యతిరేకంగా కూడా పోరాటం చేస్తున్నాము. రాజకీయంగాను, ఆర్థికంగాను, సామాజికంగాను దోపిడీకి గురైనటువంటి కులం ఏదన్నా ఉన్నదంటే అది యాదవ్ కులంగానే భావిస్తున్నాము. మాకు రావాల్సినటువంటి హక్కులు కానీ, మా జనాభాకు తగ్గట్టటువంటి ప్రాతినిధ్యం కానీ ఈరోజు కొన్ని సంవత్సరాలుగా లేదు, ఇప్పుడు కూడా లేదు. దానికోసం కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానంని యాదవులు నిర్మించినటువంటి గుడిని ఒక్కసారి మాత్రమే బోర్డు చైర్మన్ చేశారు. ఆ తర్వాత అన్నీ కూడా అగ్రకులాలకు సంబంధించినటువంటి ఆ రాజకీయ పార్టీల యొక్క ప్రాతినిధ్యం కోసం వాళ్ళకు పునరావాసంగా ఏర్పడింది. మద్యం ప్రియులకు మంచి న్యూస్ చెప్పనుంది ఏపీ సర్కార్. కొత్త ఎక్సైజ్ పాలసీపై సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు.
రాష్ట్రంలో కొత్త మద్యం విధానంపై నియమించిన సబ్ కమిటీ చంద్రబాబుకు తమ రిపోర్ట్ అందజేసింది. సబ్ కమిటీ సభ్యులైన మంత్రులు కొల్లు రవీంద్ర, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గొట్టిపాటి రవి బృందం తెలంగాణ, కర్ణాటక సహా 6 రాష్ట్రాల్లో మద్యం పాలసీలను అధ్యయనం చేసింది. పూర్తిగా గవర్నమెంట్ మద్యం అమ్మకాలు జరిపే విధానం, పూర్తిగా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉండే విధానం, గవర్నమెంట్ ప్రైవేట్ కంబైన్డ్ విధానం, ఇలా అన్ని రకాల పాలసీలపై అధ్యయనం చేసి ముఖ్యమంత్రికి నివేదిక అందించింది సబ్ కమిటీ. పలు రాష్ట్రాల మద్యం పాలసీలను సీఎంకు వివరించారు మంత్రులు. మార్పులు చేర్పులపై సబ్ కమిటీతో ముఖ్యమంత్రి చర్చించారని సమాచారం. 2019 కంటే ముందు రాష్ట్రంలో అమలులో ఉన్న లిక్కర్ పాలసీని తీసుకురావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల కంటే ఎంతో కొంత తక్కువగా మద్యం ధరలు ఉండేలా లిక్కర్ పాలసీ ఉంటుందని చెబుతున్నారు. ఏ ప్రాంతాల్లో ఎన్ని మద్యం దుకాణాలను నోటిఫై చేయాలి, దరఖాస్తు రుసుములు, నాన్ రీఫండబుల్ ఛార్జీలు, లైసెన్స్ రుసుములు ఎలా ఉండాలి తదితర అంశాలపై ప్రతిపాదనలు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇప్పటికే అధ్యయనం చేశారు. ఇక వినియోగదారులు కోరుకునే అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచాలని మంత్రుల బృందం తీర్మానించింది. కేబినెట్ ఆమోదం తర్వాత అక్టోబర్ 1 నుంచి కొత్త మద్యం పాలసీని తీసుకురానున్నారు. గత ప్రభుత్వ హయాంలో సర్కారీ దుకాణాల పేరుతో జే బ్రాండ్ మద్యాన్ని విచ్చలవిడిగా అమ్మి సొమ్ము చేసుకున్నారని ఆరోపించారు మంత్రి కొల్లు రవీంద్ర. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని క్వాలిటీ మద్యాన్ని సరసమైన ధరలకు అందిస్తామన్నారు. క్షేత్రస్థాయి అధ్యయనంతో పాటు సీఎం చంద్రబాబు సూచనలతో కొత్త లిక్కర్ పాలసీని రూపొందించామన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చేలా మద్యం అమ్మకాలు ఉండబోతున్నాయన్నారు నాదెండ్ల. పక్క రాష్ట్రాల ధరలతో పోటీ పడేలా, అందరికీ అందుబాటులో ఉండేలా లిక్కర్ పాలసీలో ప్రతిపాదనలు చేశామన్నారు మంత్రి సత్యకుమార్. క్వాలిటీకి పెద్దపీట వేయడంతో పాటు రేట్లు కూడా మందుబాబులకు అందుబాటులో ఉండేలా కొత్త లిక్కర్ పాలసీ రూపుదిద్దుకుంది. లెబనాన్, సిరియాలు మంగళవారం ఒక్కసారిగా పేలుళ్లతో దద్దరిల్లాయి. సిరియా, లెబనాన్ దేశాలపై అనూహ్యంగా ఎవరూ ఊహించని విధంగా సైబర్ దాడి జరిగినట్లు తెలుస్తోంది. 2 దేశాల్లో ఒకేసారి వేల సంఖ్యలో పేజర్లు పేలిపోయాయి. దీంతో 9 మంది మృతి చెందగా 2750 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం పలువురి పరిస్థితి విషమంగా ఉంది. ఒక్క సిరియాలోనే పేజర్లు పేలడంతో 7గురు మరణించారు. గాయపడిన వారిలో లెబనాన్లోని ఇరాన్ రాయబారితో పాటు హెజ్బొల్లా కీలక నేతలు కూడా ఉన్నారు. 2 దేశాల్లో ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో అనూహ్య రీతిలో పేజర్లు పేలడం వెనుక ఇజ్రాయెల్ హస్తముందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేజర్లు పేలిన ఘటనలో 2 హెజ్బొల్లా సభ్యులు మరణించారు. ఒక ఎంపీ కుమారుడు ఉన్నాడు. పేలిన పేజర్లు అన్నీ తొలుత వేడెక్కి ఆ తర్వాత కొద్దిసేపటికి పేలిపోయాయి. ఈ ఘటనలో హెజ్బొల్లా చీఫ్ నజ్రుల్లాకు ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఆయన క్షేమంగా ఉన్నారని సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. మా శత్రువే ఈ పేలుళ్ల వెనుక ఉన్నాడు, పేలినవన్నీ కొత్తవే అని హెజ్బొల్లా ఆరోపిస్తోంది. పేజర్ల పేలుళ్లతో లెబనాన్లోని ఆసుపత్రులను అప్రమత్తం చేశారు. వేల మంది బాధితులు వస్తుండడంతో సహాయక చర్యలు చేపట్టారు. సెల్ ఫోన్లు రాకముందు సమాచారం అందజేయడానికి పేజర్లు వాడేవారు. సెల్ ఫోన్ కంటే కొంచెం చిన్నగా ఉండే వీటితో అవసరమైన వారికి సందేశం చేరవేయవచ్చు. తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 75,360 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,841 రూపాయి. వెండి 1 కేజీ ధర 90,000. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 93 రూపాయలుగా ఉంటుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.